హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టైనీ టేల్స్ బై అశ్విని. లాస్ట్ టైం మేము తిరుపతి వెళ్ళినప్పుడు అరుణాచలం కూడా వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని కార్లో అయితే అరుణాచలం వెళ్ళిపోయాము. సో మనకి ఈ వీడియోలో అరుణాచలంలో మాకు దర్శనం ఎలా జరిగింది అండ్ అరుణాచలం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. అరుణాచల దేవాలయం తమిళనాడులో ఉంటుంది. అరుణాచలంని తిరువనమలై ఇంకా అన్నమలై అని కూడా అంటారు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, ఈ దేవాలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. దక్షిణ భారతంలో పంచలింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి ఇది ప్రతీక. ఈ దేవాలయం శివుడికి అంకితమైనది. ఈ దేవాలయం వేద పురాణాల్లో ప్రస్తావించబడింది. ఈ దేవాలయం స్మరణ మాత్రం చేతనే ముక్తి నొసగే క్షేత్రం. ఈ దేవాలయం కాశీ, చిదంబరం, తిరువారు కంటే మిన్నదని భక్తులు విశ్వసిస్తారు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని అర్థం. ఎర్రని కొండ అని దీని తాత్పర్యం. అరుణ అంటే పాపములను పరిహరించుదని అని కూడా అర్థం. తమిళంలో తిరువనమలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు మనకి తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ్ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాల్లో చెప్తున్నాయి. ఈ కొండ శివుడని పురాణాలు తెలపడం వల్ల ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర దేవాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది జ్యోతిర్లింగం అని చెప్పుకొనబడింది. ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు. అరుణాచలంలో ముఖ్యంగా మనం చూసుకునేది గిరి ప్రదక్షిణ. అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే, అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చాలామంది నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉంటారు. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది విశ్వాసం. పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేందుకు ఎక్కువ మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ ప్రతి పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తులందరూ నమ్ముతారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శివనామస్మరణ చేస్తూ పున్నమి వెలుగుల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనేక పాపాలు తొలగిపోతాయి. కొండ మీద వెలసిన దేవుడిగా కాకుండా కొండే దేవుడిగా వెలిసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగుకు జన్మ పాపాలు నశిస్తాయని అంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అంటే శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా నమ్ముతారు. ఈసారి మీరు ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ తప్పకుండా ప్లాన్ చేసుకోండి. పున్నమి రోజే కాకుండా ఏ రోజైనా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. మనకి గుడి అయితే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. అరుణాచల గిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేస్తూ వాటిని సందర్శించుకోవచ్చు. కొండ చుట్టూ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఇవన్నీ మనం సందర్శించుకోవచ్చు. మనం గిరి ప్రదక్షిణ చేసే మధ్యలో మనకి మోక్ష మార్గం అని కూడా ఒకటి కనిపిస్తుంది. చాలామంది భక్తులు ఇందులోంచి బయటికి వెళ్తారు. సో ఇందులోంచి బయటకు వెళ్ళిన వాళ్ళకి మోక్షం లభిస్తుందని చెప్పి భక్తులు నమ్ముతారు. సో ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మేము తిరుపతి నుంచి బయలుదేరి కాణిపాకం అవన్నీ టెంపుల్ అన్నీ చూసుకొని మధ్యాహ్నం బయలుదేరేసరికి సాయంత్రం 7:30 అలా అయిపోయింది. సో మేము 7:30కి లైన్లో వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా రష్ ఉండే ఆ రోజు సండే అవ్వడం వల్ల. అయినా కూడా మేము లైన్లో నుంచొని దర్శనం చేసుకున్నాము. ఈవినింగ్ నైట్ అయితే 9:30 అయిపోయింది.
యాక్చువల్గా క్లోజింగ్ టైం, బట్ భక్తులు ఎక్కువ ఉండడం వల్ల టెంపుల్ ఓపెన్ చేసి పెట్టారు. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయాక మేము మా ఫ్యామిలీ కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ అగ్నిలింగం కాబట్టి లోపల చాలా వేడిగా ఉండే, బట్ మేము మేనేజ్ చేసాము మా పిల్లలతో. అండ్ బయటకు రాగానే మొత్తం కూల్ అయిపోయింది. లోపలికి బయటకి అసలు సంబంధం లేకుండా ఉండింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ధ్వజస్తంభం దగ్గరలో మనకు ఒక వృక్షం కనిపిస్తుంది. అది బిల్వ వృక్షం, అశ్వత్థామ వృక్షం కలిసి ఉంటుంది. ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే సప్త ఋషులు దాని మీద బల్లు రూపంలో మారి దాని మీద ఉన్నారని అందరూ నమ్ముతారు. ఎంతో పుణ్యం ఉంటే కానీ ఒకటైనా దర్శనం ఇవ్వదట. సో ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మా దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోయాము. అలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఇంకో పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.